స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. మంచి నా జర్నీ స్టార్ట్ చేస్తే ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మా మమ్మీ రియాక్షన్ చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఫస్ట్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈరోజు అయితే రిపబ్లిక్ డే అందరికీ తెలుసు కామన్గా. సో ఈరోజు అయితే నేను ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అది కూడా సోలో ట్రిప్ అనమాట. అమ్మాయిలకి కొంచెం చిన్న ప్లేస్కి వెళ్ళినా, కొంచెం నియర్ ప్లేస్కి వెళ్ళినా, ఒక్కరు వెళ్ళిరు అంటే అది ఒక బిగ్ అచీవ్మెంట్ లాగా ఉంటుంది. ఎందుకంటే మాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ నుంచి కానీ, ఇంకా మన రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ. సో ఇప్పుడైతే నేను మా మమ్మీకి ఇంకా చెప్పలేదు. సో ఇప్పుడు చెప్పేసి వెళ్ళబోతున్నా. నా జర్నీలో మీరు కూడా ఉండండి. ఇది నా సోలో ట్రిప్ ఫస్ట్ టైం చేస్తున్నా అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా మా మమ్మీని తీసుకొని వెళ్తుండే, బట్ ఇది నా ఫస్ట్ టైం నా సోలో ట్రిప్ అనమాట. అండ్ నేను వెళ్తుంది చాలా స్పిరిచువల్ ప్లేస్. సో నా సోలో ట్రిప్ ఫస్ట్ అక్కడ నుంచే నా జర్నీ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. మంచి స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ చేస్తే ఇంకా నేను ఫర్దర్గా వెళ్ళాలనుకున్న సోలో ట్రిప్కి కూడా మంచిగా వెళ్ళగలుగుతానని చెప్పి ఒక చిన్న హోప్. సో దానికోసం అని చెప్పి ఇప్పుడైతే నేను సోలో ట్రిప్కి వెళ్తున్నా. సో అదేం ట్రిప్ అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మా మమ్మీ రియాక్షన్ చూద్దాం. నేను పోతుంది కాలేజ్కి కాదు, మెదక్ చర్చ్. అదే అర్థమైంది, మెదక్ చర్చ్. సో మ్యాటర్ ఏంటి అంటే, మా మమ్మీకి నేను కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి రెడీ అయ్యాను ఇంతసేపు. సో మా మమ్మీ కూడా ఇంకా కాలేజ్కే వెళ్తుంది కదా, వెళ్ళనీలే అన్న మైండ్ సెట్లో వదిలేసింది. ఇంక ఇంత రెడీ అయిపోయి ఇప్పుడు వీడియో పెట్టి నేను చెప్తుంటే ఎక్కడికి అని ఒక కన్ఫ్యూజన్లో చూసింది. కానీ తనకు అర్థమైపోయింది ఆల్మోస్ట్ నేను మెదక్ చర్చ్కి వెళ్తున్నా అని చెప్పి. సో ఇక్కడ నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేనైతే నా సోలో జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం ట్రావెలింగ్ అంటే. ఎంతమంది ట్రావెలింగ్ లవర్స్ ఉన్నారు నా ఫాలోవర్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను ఏ ట్రిప్కి వెళ్ళినా మీతో షేర్ చేస్తూనే ఉంటాను. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం మన జర్నీని. ఇప్పుడైతే ఇంకా నేను వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను. సో దానికోసం అని చెప్పి ఇక్కడ నేను టిఫిన్ బాక్స్ ఇంకా వాటర్ బాటిల్ కూడా పెట్టుకుంటున్నా. నేను పులిహోర వేసుకున్నాను అనమాట, తినబుద్ధి అవుతుంది అని చెప్పేసి. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక బయట తిన్నా కూడా ఫుడ్ పడకపోవచ్చు కదా అని చెప్పేసి ముందు జాగ్రత్త. అండ్ ఈ మధ్య నాకు సరిగ్గా బయట ఫుడ్ కూడా పడడం లేదు. సో ఇప్పుడైతే ఇంకా నేను రెడీ అయిపోయినా, మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి. సో మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గర ఇలా ఉంటుంది వ్యూ, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయి జేబీఎస్కి వచ్చేసాను. అండ్ ఇక్కడ నుంచి నేను బస్ కూడా ఎక్కాను, ఫ్రీ టికెట్ కదా, సో ఫ్రీగా అలా వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. సో ఇంకా కొంచెం సేపట్లో మెదక్ చర్చ్ అయితే వస్తుంది. సో ఇదైతే ఎంట్రన్స్. అదేంటో ఈరోజు చాలామంది వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. మొత్తం చర్చ్ మొత్తం నిండిపోయింది. ఇంకా బయట కూడా చాలామంది వచ్చారు. బట్ చర్చ్ లోపల మొబైల్ అలా ఉండదు కదా, కెమెరా. కానీ నేను అలా సీక్రెట్గా తీశాను, కొంచెం క్లిప్స్ అలా తీశాను అంతే. సో చాలా బాగా అనిపించింది. ఎప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు కదా, సో నాకైతే ఒక్కదాన్నే వెళ్ళి వీడియో తీసుకోవడం అనేది కొంచెం క్రిటికల్గా అనిపించింది. నా దగ్గర మొబైల్ స్టాండ్ కూడా లేదు కనీసం ప్రాపర్గా వీడియో తీయడానికి. సో అందుకోసం అని చెప్పి ఇలా హ్యాండ్తో తీస్తుంటే కొంచెం క్లిప్స్ వచ్చి రానట్లుగా వచ్చాయి. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ సోలో ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా చాలామంది వచ్చారు. అండ్ ఈ ప్లేస్లో అయితే నేను కొన్ని పిక్స్ తీసుకున్నాను సెల్ఫ్గా. ఇంకా నేను మొబైల్ స్టాండ్ తీసుకోకపోతే ఇంకా మంచిగా తీసుకుంటున్నాను అనుకుంటా. బట్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది.
చూస్తే అర్థమవుతుంది కదా నేను ఎంత అలసిపోయానో. సో నా జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. సోలోగా వెళ్ళి రావడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. అండ్ ఈరోజు రిపబ్లిక్ డే అయినా చాలామంది వచ్చారు చర్చికి కూడా, చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కామెంట్లో షేర్ చేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నా ఛానల్ ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా నేను వెళ్ళాలనుకున్న ప్లేసెస్ని, అంటే లోకల్లో కానీ బయట కానీ వెళ్ళాలనుకున్న ప్లేసెస్ని నాకు వీలైనంత త్వరగా నేను ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను, ఒకవేళ ఛాన్స్ ఉంటే. అండ్ ఇప్పుడు ఇంకా ఫ్రీ బస్ కాబట్టి సో ఫ్రీ బస్ జర్నీలు చేసేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో నాకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఎగ్జామ్స్ నేను మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ, ప్రేమతో మీ అఖిల.